ఎమ్మెల్యే దామచర్ల సీరియస్గా తేల్చి చెప్పారు. సార్లు ఎమ్మెల్యే 2 సార్లు మంత్రి అనే వ్యక్తులు 5 సార్లు గెలిచి 2 సార్లు మంత్రులు అయిపోయి చేసాను ఇంత చేసాము అంత అనుకునే వాళ్ళు ఎవరన్నా ఒట్లేస్తారా పిల్లలపైన? ఒట్లు వేయటాలు లేకపోతే గుడికి వెళ్దామంటాలు ఇవన్నీ చిల్ల చేష్టల్లాగా ఉన్నాయి. ఉతికం అంటే నేను ఏం చెప్పాను మొన్న ఆయన మాట్లాడిన దాని మీద మేము క్లారిటీగా ఇచ్చాను. అయ్యా నువ్వు ఇక్కడ ఉండు, హైదరాబాద్లో కాదు, వచ్చేదను పొద్దున్నే 11ంటికి వచ్చేదను మధ్యాహ్నం 3ంటికి వెళ్ళిపోయేది కాదు. నువ్వు ఏడే ఉండు, ఇక్కడే ఉండి ఎవరిదైనా కూడా పొరపాట్లు ఉంటే నువ్వు కూడా 3 సార్లు చెప్పాం. మన ముఖ్యమంత్రి గారు మీటింగ్ జరిగేటప్పుడు కూడా కలెక్టర్ గారిని అడిగా, ఏమండి ఏమైంది ఎంక్వైరీ ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అడిగిన తర్వాత మేము ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతూ ఉందండి అని చెప్పేసి ఆయన చెప్పాడు. నువ్వు పోయేసి కావాలంటే వచ్చి సరని పోవటం కాదు, నువ్వు వచ్చి ఆయనతో కూర్చొని మాట్లాడు, తప్పులేదు. ఫోన్ చేసి మాట్లాడేది ఏంది? ఫోన్ చేసి మాట్లాడాను లేకపోతే అక్కడి నుంచి ఉత్తరం పంపించాము ఇవి కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా ఏదో దాని మీద ఏదో ఆతృతగా ఏం జరిగిపోయిందో తెలుసుకోవాలన్నప్పుడు నువ్వు పోయి కూర్చొని మాట్లాడేసి దాన్ని ఎంక్వైరీ ఫాస్ట్గా వేయించి ఎవరున్నారో పేర్లు నువ్వు కూడా ఇయ్యారు. దానికి ఒక ఎంక్వైరీ చేసి దాన్ని మళ్ళీ సీసీఎల్కి పంపించి సీసీఎల్ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి ఇవాళ చెప్పారు. ఎందుకంటే నువ్వు ఆ రోజు పట్టాలు ఇచ్చేసి పట్టాల చేత ఓట్లు వస్తాయని చెప్పేసి నువ్వు దొంగ పనులు చేస్తావు. ఇచ్చేవాడివి 5 సంవత్సరాల దాకా ఏం నిద్రపోయావా? 5 సంవత్సరాల నుంచి ఏం చేసినట్టు నువ్వు? నిజంగా ఇవ్వాలి, పేదవాళ్ళకి ఇవ్వాలి అన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా 2 సంవత్సరాల ముందే మొదలుపెట్టి జెన్యూన్గా ఉండే వాళ్ళకి నువ్వు చేసి ఇవ్వాలి. లాస్ట్ ఇంకా 1 నెలలో నోటిఫికేషన్ వస్తున్నప్పుడు నువ్వు అడాబడగా పట్టాలు ఇచ్చేసి ఇలా రెవెన్యూ వాళ్ళందరినీ పరిగెత్తిచ్చేసి నీ ఇష్టారాజ్యంగా చేసి ఈరోజు ఒక్క పట్టాలు లేవు. దాంట్లో ఇంకొక